ఇప్పుడే అందిన వార్త, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రమాదం, 5గురి పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. అంతకుముందు ప్రధాని మోడీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వీధిలోకి వచ్చారు. రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, జబల్పూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశీష్ దూబే, రాష్ట్ర కేబినెట్ మంత్రి రాకేష్ సింగ్ కూడా ఉన్నారు. రోడ్ షోలో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో గుమిగూడిన వీడియోలను ఎక్స్ వేదికలో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. జబల్పూర్ రోడ్ షో అద్భుతంగా అని వర్ణించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో కేబినెట్లో మంత్రిగా ఉన్న రాకేష్ సింగ్ 2004-2019 మధ్య జబల్పూర్ నుంచి వరుసగా లోక్సభకు 4 సార్లు గెలిచారు. అయితే ఈసారి బీజేపీ కొత్త వ్యక్తి ఆశీష్ దూబేని రంగంలోకి దించింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ యాదవ్తో పోటీ పడుతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో 29 సీట్లు గాను 28 సీట్లు అయితే గెలుచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రారంభించారు. ఇక జబల్పూర్లో భారీ రోడ్ షో అయితే నిర్వహించారు. నిన్న ఈ రోడ్ షోలో భారీగా ప్రజలు సంఖ్యలో అనగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా రోడ్ షోలో స్వల్ప ప్రమాదం జరిగింది. వేదిక కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. ఇందులో 6గురి పరిస్థితి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంకా వారి పరిస్థితి తెలవాల్సి అయితే ఉంది. హెల్త్ అప్డేట్.